తాజా 30 రాజకీయాలు ఎప్పుడూ ఫ్లూయిడ్గా ఉంటాయి. ఈరోజు బద్ధ శత్రువులుగా ఉన్నవారు రేపొద్దున ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తూ ఉంటారు. ఆధునిక భారతంలో ఇది ఎన్నోసార్లు జరిగింది. అందువల్ల ఫలానా నాయకుడి మీద కానీ ఫలానా పార్టీ మీద కానీ ఊహాగానం వచ్చిందంటే దాన్ని పూర్తిగా కొట్టిపారేయలేం. కాదంటూనే పార్టీ మారిపోతుంటారు. టీడీపీ నుంచి టీఆర్ఎస్లోకి, వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలు చాలామంది మొదట తాము పార్టీ మారేది లేదని తెగేసి చెప్పారు. కానీ చెప్పడం వేరు, ఆచరణ వేరు అన్నట్లు పార్టీ మారిపోయారు. తెలంగాణలో నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి పొద్దున టీడీపీ ఆఫీసులో జరిగిన మీటింగ్లో పాల్గొన్నారు. సాయంత్రానికి టీఆర్ఎస్లో చేరిపోయారు. అలాగే ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా టీడీపీకి వీర సైనికుడు అన్నట్లు మాట్లాడారు. చివరకు టీఆర్ఎస్లో తేలారు. ఆంధ్రప్రదేశ్లో కూడా వైసీపీలోనే ఉంటామని గట్టిగా చెప్పిన పలువురు ఎమ్మెల్యేలు పార్టీ మారిపోయారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి భారతీయ జనతా పార్టీలో చేరతారనే ఊహాగానాలు వస్తున్నాయి. ఇటీవల ఆయన విజయవాడలో జరిగిన కాంగ్రెస్ మీటింగుకు డుమ్మా కొట్టారు. జాతీయ స్థాయి నాయకులు వచ్చిన ఈ సమావేశానికి చిరంజీవి రాకపోవడంతో ఆయనపై ఊహాగానాలు వస్తున్నాయి. కాంగ్రెస్కు గుడ్ బై చెప్పే ఆలోచన చిరంజీవికి ఉందని, అందుకే ఆయన కాంగ్రెస్ సమావేశానికి డుమ్మా కొట్టారని భావిస్తున్నారు. ఈ వార్తలపై చిరంజీవి వైపు నుంచి ఎలాంటి ఖండన రాలేదు. అందువల్ల ఆయనకు పార్టీ మారే ఆలోచన ఉందని భావించాల్సి వస్తోంది. 2014 ఎన్నికల్లో చిరంజీవి కాంగ్రెస్ తరపున ప్రచారం చేస్తే ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ టీడీపీ, బీజేపీల తరపున ప్రచారం చేశారు. ప్రస్తుతం పవన్ బీజేపీ మీద నిప్పులు చెరుగుతున్నారు. ఆయన 2019లో ఏపీలో ఒంటరిగా పోటీ చేస్తారనే అభిప్రాయం ఉంది. పవన్ కు పోటీగా చిరంజీవిని తమ పార్టీలో చేర్చుకోవాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. చిరంజీవి బీజేపీలో చేరాలంటే బీజేపీ, టీడీపీ మధ్య 2019లో పొత్తు ఉంటుందా లేదా అన్నది మొదట తేలాల్సి ఉంటుంది. బీజేపీ టీడీపీతో తెగదెంపులు చేసుకుంటే ఆ పార్టీతో జట్టు కట్టడానికి వైసీపీ కూడా సిద్ధంగా ఉంది. ఈ అంశాలన్నింటినీ పరిశీలిస్తే వచ్చే ఎన్నికల నాటికి ఏం జరుగుతుంది అనేది ఇప్పుడే చెప్పడం కష్టం. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.